ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూన్ మాసంలో ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలంతా ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి ఫలితాలు ఉండిపోతుంది, ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ తీసుకోవాలి? మనం ముఖ్యంగా అయితే ద్వాదశ రాశి వారి అందరికి కూడా యుద్ధ వాతావరణం నడుస్తుంది కాబట్టి అందరిలోనూ ఒక రకమైనటువంటి సానుకూల పరిస్థితి ఏర్పడట్లేదు. ఎవరికి వాళ్ళకి ఆందోళనలు ఉన్నాయి, ఏం జరుగుతుందా అని. మనకేందంటే భారతదేశానికి విపత్తులు ఎక్కువ. అందరూ అనుకుంటారు భారతదేశం చాలా సేఫ్ సెక్యూర్ అని చెప్పేసి అని, కానీ మనకే విపత్తులు ఎక్కువ. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతారని చెప్పేసి ఒక సామెత ఉన్నది. అలానే మన భారతదేశంలో ఉన్నటువంటి అభిమానం, ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవన్నీ కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళకి అవకాశంగా తీసుకుంటున్నారనమాట. సో ఇది పక్కన పెడితే ఇక పోతే ద్వాదశ రాశుల వారికి ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి జూన్ మాసంలో చూస్తున్నట్టయితే కనుక ఈ మేషరాశి నుంచి రవి భగవానుడు మారడం, మేషరాశిలోకి శుక్రుడు రావడం, అలానే వారికి 12వ స్థానంలో శని భగవానుడు ఉండడం, వీరికి ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల వల్లనే ఈ ఒక జూన్ మాసం మొత్తం 2025 సంవత్సరం జూన్ మాసం మొత్తం కూడా వీరికి పరిహారాలు, ప్రెడిక్షన్స్ మొదలవుతాయి. ఎందుకంటే వేరే ఏ గ్రహాల నుంచి కూడా సానుకూలమైన పరిస్థితి ఉంది తప్పితే వేరే ఇబ్బందులు అయితే లేవు. ఇక శని, శుక్రుడు, రవి లేక గురువు 3వ స్థానం ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. గురు బుధులతో కలిసి ఉన్నారు కాబట్టి కొంతమంది అంటే ద్వాదశ రాశుల్లో కొన్ని రాశులకి బుధాదిత్య యోగం కూడా మొదలవబోతుంది. సో అదొక రకమైనటువంటి ఇది. కొంతమందికి గురు చండాల యోగం మొదలవుతుంది. అది ఏ రాశిలో ఉందనేది మనము చిన్నగా చూద్దాము. అయితే ముఖ్యంగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక ఈ రకమైన గ్రహస్థితి ఏదైతే ఉందో స్వస్థానంలో వీరికి మేషరాశిలో చూసినట్టయితే శుక్రుడు, 2వ స్థానంలో చూసినట్టయితే రవి భగవానుడు ఈ మాసం మొత్తం ఉండరు. 15వ తారీఖు వరకు రవి భగవానుడు ఉంటాడు. శుక్రుడు అయితే మాసం మొత్తం కూడా పరిగణలో తీసుకోవచ్చు. అయితే దీని ప్రభావితంగా వీరికి ఏంటంటే ఇప్పటివరకు ఏదైతే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉన్నారో వారి వలన పనులు ఆగిపోవటం, వారి వలన ఎక్కడేసిన కొంగడి అక్కడే ఉండటము, ఆ శని భగవాను వల్ల ఈ మేషరాశి వారికి ఏ పని ముందుకెళ్లకుండా ఆరోగ్య సమస్యలు వచ్చేలాగా డబ్బు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితికి భిన్నంగా శుక్ర భగవానుడు మేషరాశిలో ఉన్నారు కాబట్టి కొంతమేర శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తగ్గుతుంది అని చెప్పు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పెళ్లిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక పెళ్లి సంబంధాలు కుదిరించుకునే దానికి అనువైనటువంటి కాలం అని కూడా చెప్పొచ్చు మేషరాశి వారికి. అయితే ఒక పని 1కి 2-3 సార్లు చేయాల్సిందే ఖచ్చితంగా. ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా వైద్యుని వద్ద పరీక్ష చేయించుకోవాల్సిందే. వైద్యుని వద్ద అది ఏదైనా చేయించుకొని ఆ టాబ్లెట్స్, మెడిసిన్ వాడుకుంటే కానీ కొంతమేర ఉపశమనం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే 12వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు కాబట్టి వీరి యొక్క గోచార ప్రకారంగా రవి భగవానుడు కానీ బుధ భగవానుడు కానీ దశాంతర దశలు కానీ గోచార ప్రకారంగా వీరికి అనుకూలంగా ఉంటే మాత్రం ప్రాణభయం ఉండదు. లేకపోతే మాత్రం కొంతమేర వీరికి యాక్సిడెంట్లు అవ్వటము, మందబుద్ధిగా ఉండటము, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావటము ఇలాంటివి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మేజర్గా వీరికి వచ్చేసి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నరాలుగా సంబంధించినటువంటి బద్ధకం ఎక్కువ ఉండటము, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మరొక విషయం, ఈ మాసంలో ఎవరైనా మేషరాశిలో జన్మించిన వారు అంటే జూన్ మాసంలో పుట్టి మేషరాశిలో జన్మించిన వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కళత్ర దోషం అనేది మొదలవుతుంది. అందుకని వారు ఆ కళత్ర దోషానికి శాంతి హోమం, శాంతి పూజలు, నవగ్రహాల శాంతి చేయించుకుంటే సరిపోతుంది. 11 రోజులుగా లేదా 21 రోజుగా 30 రోజులుగా చేయించుకోవచ్చు. ఏది జూన్ మాసంలో పుట్టేటువంటి పిల్లలు ఎవరికైనా సరే ఇది చేయిస్తే సరిపోతుంది. లేదంటే రేపటి రోజున పెళ్లి చేయడానికి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. ఇకపోతే వీరికి విద్యార్థులు కానీ విదేశీయానం కానీ అయితే చాలా బాగుంది. ఏదైనా గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వీరు మేషరాశి వారు వెళ్ళేటువంటి ప్రక్రియ అయితే కనపడుతుంది. వీసా ఇంటర్వ్యూస్లో కావచ్చు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఇకపోతే ఓవరాల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీరికి అయితే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉంటే కనుక అవి ఆడవారు తీసుకొని ఉంటే డబ్బు అవి రావడం అయితే ఇబ్బందిగానే ఉంటుంది. మరొక విషయం ఏంటంటే వీరికి ఆడవారి నుంచి ప్రాబ్లం ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఒక జూన్ మాసం మొత్తం కూడా, జూన్ మాసం 2020 సంవత్సరం మొత్తం కూడా వీరికి ఆడవారి నుంచి ఇబ్బంది కలిగేటువంటి ప్రక్రియ కనిపిస్తుంది. కాబట్టి కొంతమేర జాగ్రత్త వహించుకోవాలి. ఆడవారైనా ఆడవారితో జాగ్రత్తగా ఉండాలి, మగవారైనా ఆడవారితో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎదుటి ఆడవారితో జాగ్రత్త, వాళ్ళు తల్లే కావచ్చు, అక్కే కావచ్చు,
చెల్లె కావచ్చు, వదినే కావచ్చు, లేదా వేరే ఎవరైనా బయట వారు కావచ్చు, వారితో కొంచెం జాగ్రత్తగా మొలుసులుకుంటే కానీ మన పొరుగు ప్రఖ్యాత ఏదైతే ఉందో అది పోకుండా ఉంటుంది. ఆస్తి నష్టము, డబ్బు నష్టము, ప్రాణ నష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఆడవారితో వీరు జాగ్రత్తగా వహించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. పెళ్లి అయి ఉంటే కనుక భార్యతో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే విషయంలో, లేకపోతే మాత్రం ఖచ్చితంగా పొరుగు పోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇద్దరం కోట్లాడుకున్నా సరే ప్రశాంతంగా తలకాయ దించుకుని ఉంటే తప్పేం లేదు. ఎందుకంటే ఈ మాసంలో కొట్టుకుంటే ఖచ్చితంగా కోర్టే ఎక్కుతారు. అందుకని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రయాణాలు చేసేప్పుడు కాక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి రాహు కేతువు మారారు. ఈ రాహుకేతు మారడం వల్ల మేషరాశి వారికి ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించేటుకుంటే అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అందుకని చెడు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటువంటి విషయంలో కూడా కొంతమేర ఆలోచించుకొని ప్రయాణం చూసుకుంటే సరిపోతుంది. మరొకటి ఏంటంటే వీరికి ఈ మాసం మొత్తం కూడా కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిల్లో కూడా కొంచెం మేర ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయాలి. ఆలోచించి మీ మీద నిందలు వేస్తే వాటిని కాంట్రవర్స్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎవరైనా మిలిటరీ కానీ, పోలీసు రంగంలో కానీ, గ్రూప్ 1 దాంట్లో, కలెక్టర్స్ దాంట్లో ఎవరైనా ఉంటే కనుక వారు కొంచెం జాగ్రత్తగా వహించుకోవాలి మేషరాశి వారు అయి ఉంటే కనుక. ఎందుకంటే పైనుంచి ఒత్తిడులు రావడం కానీ, ఎక్కడి నుంచైనా ట్రాన్స్ఫర్స్ ఉండటం కానీ, ఆ ట్రాన్స్ఫర్ సరైనటువంటి ట్రాన్స్ఫర్ రాకపోవడం కానీ జరిగేటువంటిది ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త వహించుకుంటే 1-2 సార్లు ఆలోచించుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ మాసం మొత్తం కూడా ఇలాంటి పరిహారాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఇలాంటి ప్రెడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీరికి తగ్గట్టుగా కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం ద్వారా వీరికి కొంతమేర ప్రయోగం జరిగేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. గ్రహాలు కూడా అన్నీ కొంతమేర అనుకూలంగా ఉండేందుకు వీరికి కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం, శనివారం, ఈ 2 రోజులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఈ జూన్ మాసం మొత్తం కూడా. అలానే ఈ యొక్క మేషరాశి వారు ఈ జూన్ మాసం మొత్తం కూడా వీరికి లక్కీ నెంబరు ఒకటి ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ వీరికి 9, 4. ఈ 2 నెంబర్లు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. మనకు అనుకున్నట్టుగానే శుక్రవారం, శనివారం వీరికి అనుకూలంగా ఉంది మాసం మొత్తం కూడా. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఊదా కలర్, అలానే గులాబీ కలర్, ఈ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి ఈ పరిహారాలు వీరు చేసుకున్నట్టయితే కనుక గ్రహాల శాంతి కూడా వీరికి లభిస్తుంది. ఇక వీరికి పరిహారాలు ఏంటంటే కనుక ఆవుకి ఆకుకూరలు తినిపించడం, ఆవుకి మనకి ఉలవలు ఉంటాయి, ఉలవలు నానపెట్టి గుగ్గిళ్ళు ఉండేసి వాటికి పేస్ట్ చేసేసి ఒక నీటిలో కలిపేసి ఆవుకు తినిపించడం ద్వారా వారికి ఉన్నటువంటి పితృదోషాలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, నవగ్రహాల సమస్యలు, అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషం, కలత్ర దోషం, ఎలాంటి దోషాలను కూడా కొంతమేర ఉపశమనం అయితే దొరుకుతుంది. ఇకపోతే వీరికి పట్టిక, ఒక 100 గ్రాముల పట్టిక, ఒక 100 గ్రాములు మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె అని దొరుకుతుంది. 100 గ్రాములు ఆవాల నూనె, ఈ 2 కూడా వారికి ఒక గురువారం కానీ లేదా శనివారం కానీ సాయం సంధి వేళలో వారు తల చుట్టూతా క్లాక్ వైజ్గా 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని ఆ ఆవాల నూనె ఆ పట్టిక మీద పోసేసి ఆ 2 కూడా కలిపేసి ఒక కవర్లో పోసి ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ, పొదలుగా ఉన్న చెట్లో కానీ వేస్తే వీరికి ఉన్నటువంటి దిష్టి దోషాలే కాకుండా, వాస్తు ప్రకారంగా దోషాలే కాకుండా ఇంకేమైనా ఆర్థిక సమస్యలు, అన్ని రకాల నరదిష్టి, నరఘోష కూడా వీరికి తగ్గేలాగా అవకాశం ఉంటుంది. ఇకపోతే వీరికి గ్రహాల నుంచి అనుకూలంగా వచ్చేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబరు ప్రతిరోజు వీళ్ళు పారాయణ రూపంగా పఠనం చేసినట్టయితే ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి లభిస్తాయి. ఇక పోతే వీరు మేషరాశి వారు జూన్ మాసం మొత్తం కూడా పఠించవలసినటువంటి నెంబర్ 336805 336805. ఈ నెంబర్ని 225 టైమ్స్ పారాయణ రూపంగా చేసుకున్నట్లయితే చేతిలో ఏదైనా జీడిపప్పు కానీ, ఏదైనా పిస్తా పప్పు, బాదం పప్పు, ఏదైనా డ్రై ఫ్రూట్స్ చేతిలో ఒక 5 గింజలు పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసేసి అవి భుజించినట్లయితే కనుక వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, మానసిక ఆందోళన ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయేసి మనం అనుకున్నటువంటి వాటిలో చెడు ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మేషరాశి వారైతే ఈ యొక్క 2020 సంవత్సరంలో ఈ పరిహారాలను చేసుకుంటే కనుక ఖచ్చితంగా తీరస్థాయికి కాకుండా, గమ్యస్థానానికి కాకుండా గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రీచ్ చేయాలా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మరొక వ్యక్తి మీద ఆధారపడకుండా వీరికి వీరే జీవించేలాగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.